ఈ వీడియోలో డాకు మహారాజ్ అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీలు ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్లు సాధించినాయో ఒకసారి చూద్దాం. ముందుగా సంక్రాంతికి వస్తున్న మూవీ ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్లు సాధించిందో ఒకసారి చూద్దాం. సంక్రాంతికి వస్తున్న మూవీ వరల్డ్ వైడ్ గా 12వ రోజున అయితే రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి రికార్డు కలెక్షన్లే వచ్చినాయి. 2 తెలుగు రాష్ట్రాలలో 12వ రోజున సెకండ్ షేర్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది. సెకండ్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసింది. ఇంతకు ముందు RRR ఉండే సెకండ్ ప్లేస్ లో, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసింది. ఇక 12వ రోజున సంక్రాంతికి వస్తున్న మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 4,90,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక 12 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 108,21,00,000 వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకున్నట్లయితే 174,30,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 12వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 5,90,00,000 వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 10,15,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 12 రోజులకు కలుపుకొని చూసుకున్నట్లయితే 130,01,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 223,60,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇప్పటి వరకు అయితే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ. మరి మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అంటే 42,50,00,000 వరకు అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసేసుకొని 87,51,00,000 వరకు అయితే ఇప్పటి వరకు ప్రాఫిట్ అయితే తీసుకు. మరి ప్రాఫిట్ టార్గెటే 100 కోట్ల షేరు. మరి అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి మనకి. ఇక 13వ రోజు విషయానికి వస్తే మాత్రం 13వ రోజున 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చే కలెక్షన్లు అయితే ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు పెట్టే అవకాశాలే ఉన్నాయి. ఆదివారం రోజున ఈవినింగ్ నైట్ షోలు మొత్తం హౌస్ఫుల్ గా నడిచినాయి థియేటర్లు. మరి ఇంతలా హౌస్ఫుల్ గా నడిచినప్పుడు కలెక్షన్లు ఎంత వస్తాయని అనుకుంటున్నారా? 2 తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు 6 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అది 7 కోట్ల వరకు ఉండొచ్చు, అంతకు మించి కూడా ఉండొచ్చు. మరి 13వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి కలెక్షన్లకు సంబంధించిన వీడియోస్, అలాగే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా వస్తుంటాయి రెగ్యులర్ గా. అందుకని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టి చూడండి. ఇక డాకు మహారాజ్ మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే డాకు మహారాజ్ మూవీ 2 తెలుగు రాష్ట్రాలలో 14వ రోజున 58 లక్షలు మాత్రమే కలెక్షన్లు అయితే వచ్చినాయి. ఇక మొత్తంగా 14 రోజులకు కలుపుకొని 2 తెలుగు రాష్ట్రాలలో 67,38,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకుంటే 105,30,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 14వ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 70 లక్షల వరకు అయితే షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకుంటే 1,30,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 14 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 79,68,00,000 వరకు షేర్ కలెక్షన్లు అయితే సాధించింది. గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకుంటే 131,75,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి ఓవరాల్ గా మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 82 కోట్లు. మరి ఇంకా 2,32,00,000 వరకు అయితే సాధించాల్సి ఉంది. సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక డాకు మహారాజ్ మూవీ 13వ రోజున కూడా మంచి కలెక్షన్లు వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఆదివారం రోజు 15వ రోజున దాదాపు 80 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 15వ రోజున డాకు మహారాజ్ మూవీ ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది ఈ 2 మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.